జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆస్తి వివాదాల కారణంగా అక్క చెల్లెలు సొంత అన్న జంగిలి శ్రీనివాస్ పై దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం 10 సంవత్సరాలుగా తమ ఆడపడుచులు వరలక్ష్మి శారద కలిసి ఇళ్ల విషయంలో కేసు పెట్టి ఇబ్బందులు పెట్టినట్లు ఆరోపించారు. క్రమంలో కొంతకాలం నుండి మరో చోట తాము కిరాయికి ఉంటున్నామని, ఎప్పటిలాగే ఆదివారం తన భర్త శ్రీనివాస్ సత్తామామలకు ఇవ్వడానికి వెళ్ళగా వరలక్ష్మి శారద అడ్డగించి కర్రలతో కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తన భర్త శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె విలపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొద్దుగల ఇంటికాడ పన్ను నడుపుతుంది సార్, నీళ్ళు పెట్టిండు. మా అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చేస్తాను. పొద్దుగల 10 ఏళ్ళ సంతి మమ్మల్ని విచ్చుకుంటాను. కేసు పెట్టిండు మా మీద. మాకు గింతంత ఇల్లు ఉంటే మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పినాం. మా ఆడబిడ్డలు 3 కేసు పెట్టిండు. పెద్ద దాని పేరు వరలక్ష్మి, నడిపి దాని పేరు సత్యవతి, చిన్నదాని పేరు శారదా. మేము వేరే కాడ కిరాయికుంటాము. సంత ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఇంటికి టిఫిన్ ఇస్తాను పోయింటికి అంతే. నేను కిరాయికుండా కానీ ఉంటే అది మా ఆస్తి మాకు కావాలి అని కొట్టిండ్రు. ఆస్తి ఇస్తాం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటాను. ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అద్దు, మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమని మాట్లాడి కానీ 4 పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పినాం. మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళని నేను ఎప్పుడన్నా చూస్తానికి పోతే మన్ను ఎత్తి పోసుడు, ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడే గిరాయికుండా సాగుంటూ మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికుండా కానీ ఉంటా. మా ఆయననే రోజు అత్తడు. మా ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళ ఎందుకన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మా? గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటుంది.